హాయ్ అండి, నమస్తే. నా పేరు గోపి. మీరు చూస్తున్నారు సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతు మిత్రునికి పేరు పేరున నా ధన్యవాదాలండి. ఈరోజు ఈ వీడియోలో త్రిమూర్తి 411 గురించి పూర్తి వివరాలు వీడియో తెలుసుకుందామండి. ఇందులో ఉండే ప్లస్లు మైనస్లు మరియు అలాగే ఎంత దిగుబడి వస్తుంది అనే పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ త్రిమూర్తి 411 అనేది కడ్డీ వేడికి చెందిన సిగ్మెంట్ అండి. దీనిని F1 హైబ్రిడ్ చిల్లీ అని కూడా అంటారండి. ఈ రకపు సిగ్మెంట్లకి కాయలు అనేవి ముడతలు ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. 411 అనేది సుమారుగా 4 అడుగుల నుండి 5.5 అడుగుల వరకు పెరుగుతుందండి. ఈ 411 అనే కాయల పొడవు 14 నుండి 16 సెంటీమీటర్ల వరకు అయితే పెరగడం అయితే జరుగుతుంది. ఈ సిగ్మెంట్ అనేది నల్లతామర పురుగు రాకముందు ఎకరానికి మంచి మందులు వాడినట్లయితే 25 నుండి 38 క్వింటాల దాకా అయితే దిగుబడి తీసుకున్న రైతులు అయితే ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నల్లతామర పురుగు ఉధృతి వలన 20 నుండి 29 లోపు అయితే దిగుబడి అయితే వస్తుందని చెప్తున్నారండి. ఇక రంగు చూసుకున్నట్లయితే ఈ ఎండుమిరప అనేది ముదురు ఎరుపు రంగులో ఉండి మంచి కలర్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇందులో ప్లస్లు గమనించుకున్నట్లయితే ఈ కాయ సైజు లావుగా ఉండడం వల్ల కూలీలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది పడతారండి. కాయ కోతకి ఒక కింటాకి 4 నుండి 5 దాకా పట్టే అవకాశం ఉంటుందండి దీనికి. అలాగే చెట్టు అడుగు నుండి చివరి కొమ్మ దాకా కాయలు అయితే బాగా కాయడం అయితే జరుగుతుంది. దీని మైనస్లు గమనించుకున్నట్లయితే వర్షం కానీ కురిసినట్లయితే తాళ అనేది ఎక్కువ వస్తుందండి. వర్షం లేని పరిస్థితుల్లో తాళ అనేది ఉండదు. ఈ సంవత్సరం వర్షం లేకపోవడం వలన తాళ అనేది రాలేదు. మంచి దిగుబడి అయితే వచ్చినాయి అని చెప్తున్నారు రైతులు. ఈ త్రిమూర్తి 411 అనేది వేసుకోదగ్గ విత్తనమే అండి. దీనిని గత సంవత్సరం 28 ఏళ్ళ నుండి 30,000 దాకా మార్కెట్లో కొనుగోలు చేశారండి. ఈ సంవత్సరం మిర్చి అధికంగా అవడం వలన ఆ మిర్చి రేట్ అనేది ముఖం పడడం వలన ఏమైందంటే 16 నుంచి 19,000 దాకా అయితే కొంటున్నారని చెప్తున్నారండి. కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు మరీ దారుణంగా 15 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ దాకా కొనడం జరుగుతుందండి ఈ రకాన్ని. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైనా 35 నుండి 40 క్వింటాలు ఏ రకమైన పండిని అని చెప్తే నమ్మొద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదివరకు అయితే పండి కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే పండవండి. ఎందుకంటే నల్లతామర పురుగులు వచ్చిన కాడి నుంచి దిగుబడులు అనేది తగ్గినాయి. ఎడన్నా 1-2 చెవులు అయితే చెవులో బలం ఉంటే 30 క్వింటాలు 40 క్వింటాలు కూడా పండుతాయండి. చెవులో బలం లేకపోతే పండవు. ఈ సిగ్మెంట్కి మంచి మందులు కానీ స్ప్రే చేసినట్లయితే దగ్గరగా ఈ నల్లతామర పురుగుల్ని తట్టుకొని 25 నుండి 28 క్వింటాల దాకా అయితే దిగుబడి అయితే వస్తుందండి. కానీ ఇప్పుడు రేట్ లేదు కదా, ఈ సిగ్మెంట్ని ఎవరు తొందరగా అయితే సాగు చేయడం లేదు. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తూ, ఈ వీడియోలో సారాంశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తోటి రైతులకు షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.